భారీ బడ్జెట్, 4 ఏళ్ల నిర్మాణం, స్టీలింగ్ కాస్ట్, విజనరీ డైరెక్టర్. అసలు సుసలు ఇండియన్ సైఫై మూవీ బేస్డ్ ఆన్ మైథాలజీ. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న కల్కి మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో మరో బాహుబలి రేంజ్ హిట్ పడింది. ఇక లేట్ చేయకుండా కల్కి రివ్యూలోకి వెళ్ళిపోదాం రండి. కురుక్షేత్రం తర్వాత 6000 ఏళ్లకు కథ మొదలవుతుంది. ఆ టైంలో కాశీ భూమి మీద చివరి నగరంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న వనరులని పీల్చేసి స్వర్గం లాంటి కాంప్లెక్స్ నిర్మించి పాలిస్తుంటాడు యాస్కిన్. కాశీలో ఉండే బౌంటీ హంటర్ భైరవకు కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వాలని కోరిక. సుమతి అనే మహిళ కాంప్లెక్స్లో చిక్కుకుపోయి గర్భం దాల్చుతుంది. శంభల అనే ప్రపంచంలో ప్రజలు సుమతిని దేవతగా కొలుస్తారు. ఈమెను కాంప్లెక్స్ అరాచకాల నుంచి కాపాడే ప్రయత్నంలో అశ్వత్థామ ఉంటాడు. ఈమె సాయంతో కాంప్లెక్స్లోకి ఎంటర్ అవ్వాలని భైరవ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇతనికి అశ్వత్థామకు సంబంధం ఏంటనేది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్తో కథను నెరేట్ చేశాడు నాగ్ అశ్విన్. దీనికి తోడు రెబల్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్తో మ్యాజిక్ చేశాడు. అమితాబ్కు ప్రభాస్కు మధ్య నడిచే యాక్షన్ సీక్వెన్స్ చూడ్డానికి 2 కళ్ళు చాలవు. హీరో ఎలివేషన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. కాంప్లెక్స్ అధినేతగా కమల్ హాసన్ నటన విజిల్స్ వేయిస్తుంది. దీపికా పడుకోన్కు మంచి పాత్ర దక్కింది. ఫ్యూచరిస్టిక్ వరల్డ్లో వాడే పనిముట్లు, కార్లు, రోడ్లు, పరిసరాలు ఇవన్నీ అద్భుతం అనే రేంజ్లో ఉన్నాయి. కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాయి. మధ్య మధ్యలో వచ్చే క్యామియోస్ ఆశ్చర్యపరుస్తాయి. మ్యూజిక్ చాలా బాగుంది. సెట్స్ అదిరిపోయాయి. దర్శకుడిగా నాగ్ అశ్విన్ ఇండియన్ సినిమాను మరో మెట్టు ఎక్కించారు. హాలీవుడ్ సినిమాలకు పోటీగా కల్కిని నిలిపారు. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం టాలీవుడ్ టీవీ నుంచి ఒక ఎక్స్క్లూజివ్ అప్డేట్. కల్కి మూవీ స్పెషల్ ఫోకస్తో ఆదివారం సాయంత్రం 4 గంటలకు సండే హాట్లైన్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ కల్కి ఎక్స్క్లూజివ్ని మీరు మిస్ కాకండి. వెంటనే టాలీవుడ్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కల్కి హాట్లైన్ అప్డేట్ కోసం బెల్ బటన్ నొక్కండి.